దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. జడ్జి అంటేనే, మనం భీమవరం లాంటి పట్టణానికి జడ్జి అంటేనే, ఒకసారి వెంకట్రావు అని మనకు డ్రైవర్ ఉండేవాడు, నాగేశ్వరరావు అని మన దగ్గర పనిచేసేవాడు, లేసులు అల్లించేవాడు. వీళ్ళిద్దరూ కారు వేసుకుని పెద్ద బ్రిడ్జి క్లోజ్ అయిందని ఈ ఫుట్పాత్ బ్రిడ్జ్ నుంచి కారులు డైవర్ట్ చేశారు. వీళ్ళు కారు వేసుకెళ్తూ దాని ముందు జడ్జి గారి కారు వెళ్తుంటే అది జడ్జి గారి కారు అనుకోలే. వీళ్ళిద్దరూ ఏమనుకున్నారు, ఏదో సామాన్యుని కారు అనుకున్నారు. అక్కడికి పైన రెడ్ లైట్ ఏదో ఇలా ఉంది, లైట్ చూసి వీళ్ళు గుర్తుపట్ల విపరీతంగా హార్న్లు కొట్టేస్తున్నారు ఆయనకి. ఆ డ్రైవర్ దిగొచ్చి ఏంటి హార్న్లు కొడుతున్నారంటే ఆయన్ని వెంకట్రావు అనేవాడు కారు మీద గెంటేశాడు. 5 నిమిషాల్లో భీమవరంలో ఉన్న పోలీసు వాళ్ళు అందరూ వచ్చి కారుతో పాటు వీళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోయి కోర్టు ఆవరణలో పెట్టి లోపల పెట్టి తాళం వేసేసారు. నాకు మధ్యాహ్నానికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, జడ్జికి హార్న్ కొట్టకూడదు రూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, జడ్జికి హార్న్ కొట్టకూడదు. రెండవది రథసారథిని కాలర్ పట్టుకున్నారు వాళ్ళు. సో వీళ్ళని 6 నెలలు జైల్లో వేయాలి. సో ఎవరి తాలూకా ఏంటి అంటే చెప్పారు అలా. సో ఒకసారి మీ జాన్సన్ గారిని రమ్మను అని చెప్పి అడిగాడంట. నేను వెళ్ళా, తప్పలేదు. ఇంకా వీళ్ళిద్దరూ లోపల ఉన్నారు, కారు స్వాధీనం అయింది. నేను వెళ్ళా. సో వెళ్ళిన 5 మినిట్స్కి పిలిచాడు, మిమ్మల్ని ఎక్కడో చూశాను అన్నాడు. నేనే ఉన్నానండి, ఈ మీటింగ్లకి వాటికి పోస్టర్లు వేస్తారు కదా, ఆ పోస్టర్లు ఏదో చూసి ఉంటాడు ఈయన అని ఉండి నేనేమీ చెప్పలేదు, మాట్లాడలేదు. అప్పుడు శోభ గారని ఒక జడ్జి ఉంది, రూజ్వెల్ట్ గారని ఒక జడ్జి ఉండేవాడు భీమవరంలో, వాళ్ళ కూతురు, రూజ్వెల్ట్ గారి కూతురు జడ్జి. వీళ్ళిద్దరూ క్లాస్మేట్స్. ఈ శోభా గారి క్లాస్మేట్ని నేను. సో నేను ఒకసారి ఆల్బమ్ చూస్తా, శోభా గారి ఆల్బమ్ చూస్తా, ఆల్బంలో మీరు ఉన్నారు అన్నాడు. నాకు కొంచెం రిలాక్స్ అయ్యాను వెంటనే. ఇదేదో కనెక్షన్ ఏర్పడుతుంది, దేవుడు మనకి ఏదో కనెక్షన్ ఏర్పాటు చేస్తున్నాడు అని చెప్పి సంతోషపడి, అవునండి శోభా నా క్లాస్మేటే, ఇప్పుడు జడ్జి అయింది. మీ డ్రైవర్కి ఎప్పుడు చెప్పలేదా మరి జడ్జికి హార్న్ కొట్టకూడదని అని అన్నారు. ఆ పరిస్థితి రాలేదండి ఎప్పుడుని. కానీ ఈ లెసనే బెటర్ వాళ్ళకి, మీరు లోపల పెట్టడం మంచి లెసన్ వాళ్ళకి అది చెప్పంటే కాసేపు కూర్చుని అయ్యి మాట్లాడి వాళ్ళిద్దరిని పిలిచి జడ్జికి ఉండేటువంటి పవర్స్ ఏంటో చదివి వినిపించాడు వీళ్ళకి. పక్కన నాకు వినపడినడుతుంది, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు కానీ. సో ఏదేమైనప్పటికీ న్యాయాధిపతి అంటే, జడ్జి అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. భీమవరం అదే దేశానికే జడ్జి అయితే, సుప్రీంకోర్టుకే జడ్జి అయితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? అలాంటి న్యాయాధిపతి దెబోరా. జస్ట్ థింక్, దేవుడు ఆమెను అలాంటి స్థానంలో కూర్చోపెట్టాడు అంటే ఆమె దేవునిని గౌరవించింది. షీ హానర్డ్ గాడ్. ఆమె దేవుణ్ణి గౌరవించింది. అందుకే ఈ ఎఫెసీయుల 5వ అధ్యాయంలో ప్రతి పెళ్లి ప్రసంగంలో ఇది నేను కొంచెం ఎక్కువగా చెప్తూ ఉంటాను. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇక్కడ మనం చూస్తే ఈ 31, 33 వచనాల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమని ఉంటుంది, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరూ ఏక శరీరులగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘముని గూర్చి చెప్తున్నాను. మొదట మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమపడు, భార్య అయితే తన భర్త యందు భయభక్తులు కలిగి ఉండునట్లు చూచుకొనవాలి. సో ఈమె ఇంత ఘనమైన స్థితికి దేవుడు హెచ్చించాడు అంటే ఆమె తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకుంది. భర్త యందు గౌరవం ఉందని రాయలా.
దాన్ని పౌలు ఎంత జాగ్రత్తగా ఫ్రేజ్ చేశాడు అంటే, ఆమె ఆ గౌరవం అలాగే ఉండేటట్లు ప్రతిరోజు చూసుకుంది. ఎవ్రీడే షీ చెక్ టు సీ టు కీప్ ద రెస్పెక్ట్ ఆన్ హస్బెండ్. అదేదో ఒక్కరోజుతోటి అయిపోయేటట్టు కాదు. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకొనవలెను. సో డెబోరా ఆ స్థానానికి వెళ్ళింది అంటే తన భర్తకి నామకరణమైతే ఆమె పనిని బట్టి ఇవ్వబడిందేమో కానీ, డెబోరా తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చాలా జాగ్రత్తగా చూసుకుంది. కాబట్టి దేవుడు ఆమెను ఒక దేశానికి, ఇశ్రాయేలు దేశానికి ఆ విధమైనటువంటి స్థానంలో కూర్చుంది. అంటే భయం కలిగి ఉన్నట్లు అంటే రెండు రకాలు ఉంటుంది. ఒకటి నటన, ఒకటి నిజమైన భయం. భయం నటనతో ఉండేటువంటిది ఎలా ఉంటుంది? అసలు మీరు ఎవరు ఎప్పుడు చేయనట్టు పెట్టారు ఫేసు. ఆ నటనతో కూడినటువంటి భక్తిని ఎప్పుడు చూపించలేదు అన్నట్టు కనబడుతున్నారు. అసలు ఆ చేతులు అబ్బో ఇది అది వంగి అమ్మో ఎక్కడికో పెట్టేస్తారు, తెలియదు. అక్కడి నుంచి డమ్మేలు పడిపోతాం మనం ఒకసారి. కానీ ఇక్కడ ద రియలిస్టిక్ హానర్ ఎప్పుడు ఎలా గౌరవించాలి, ఆ గౌరవప్రదమైనటువంటి ఆలోచనలు ఎలా ఉండాలి, ఆ మాటలు ఎలా ఉండాలి, సమాజంలో భార్యగా ఆ భర్తకి ఇవ్వాల్సినటువంటి ప్లేస్, ద వర్డ్స్, ద రెస్పెక్ట్, ద రెస్పాన్స్ చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే ఆమె ఎలా హెచ్చింపబడుతుందో మనం గమనించుకోవచ్చు. డెబోరా ఆ విధమైనటువంటి హానర్నే అక్కడ మనం చూపించడం కలుగుతుంది. ఆమె ఎప్పుడైతే భర్తని ఆ విధంగా గౌరవించడం మొదలు పెడుతుందో, అసలు ఆమె చేస్తున్నటువంటిది ఏంటి అంటే తన బిడ్డలకి తండ్రిని ఎలా గౌరవించాలో షీఈస్ టీచింగ్ హర్ చిల్డ్రన్ బై రెస్పెక్టింగ్ ఫాదర్. ఆమె తన బిడ్డల తండ్రిని, భార్య భర్తని గౌరవించడం ద్వారా, సో డెబోరా ఈ స్థానాన్ని పొందింది అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే తన భర్తని గౌరవించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ 4వ వచనం అని చూద్దాం. ఆ కాలమున న్యాయాధిపతులు 4వ అధ్యాయము 4వ వచనం. ఆ కాలమున లఫీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీయందు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిముల మన్యమందలి రామకును బేతేలుకు మధ్యనున్న డెబోరా అంటే దాన్ని ఈరోజు కూడా ఏం వృక్షం అని పిలుస్తారు? ఆ వృక్షాన్ని డెబోరా వృక్షం అని పిలుస్తారు. ఎందుకు డెబోరా వృక్షం అయిపోయింది? ఆమె దెబోరా వృక్షం అయింది. అది అక్కడ ఆమె సమయానికి వచ్చి తను అక్కడ కూర్చుని న్యాయాధిపతిగా తన పనిని చేసింది. కాబట్టి ఆ చెట్టునే దెబోరా చెట్టుగా పిలువబడ్డాం. మన ఊళ్ళో కొన్ని చెట్లను ఇప్పటికీ పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. విజయవాడలో చెట్టు ఉంటుంది, ఆ చెట్టు పేరు గుర్తురావట్లేదు కానీ అక్కడే మంచి పసరట్లు దొరుకుతాయి అంటారు ఆ చెట్టు కింద. ఇప్పుడు కూడా చాలామంది అక్కడికి వెళ్ళి ఆ పాకలో పెసరట్లు తింటూ ఉంటారు. అంటే డెబోరా చెట్టుగా పిలువబడిందంటే అక్కడ న్యాయమైనటువంటి తీర్పు ప్రజలకి అందేది. ఆమె వన్ సైడెడ్ తీర్పు ఎప్పుడు ఇచ్చినట్టుగా లేదు. కాబట్టే అంత ఘనంగా ఆమెను మనం చూస్తూ ఉన్నాం.